నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సిటీని సందర్శించిన రష్యన్ ఫెడరేషన్ కాన్సుల్ జనరల్ పెట్టుబడి అవకాశాల పరిశీలన. చెన్నైలోని రష్యన్ ఫెడరేషన్ కాన్సుల్ జనరల్ వాలరీ కోట్జేవ్ గురువారం శ్రీ సిటీని సందర్శించారు. కాన్సుల్ జనరల్ ఆయనతో పాటు విచ్చేసిన అధికారుల బృందానికి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. ఇండో రష్యన్ వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు వ్యాపార సహకారాన్ని పెంపొందించడంలో ఈ పర్యటన అత్యంత కీలకమైనదిగా రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే రష్యన్ సంస్థ కుయిబిషేవ్ అజోట్ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటైనట్లు గుర్తు చేసిన ఆయన ఈ సందర్శన ఫలితంగా మరిన్ని రష్యన్ పరిశ్రమలు భారత మార్కెట్కు తమ ప్రధాన స్థావరంగా శ్రీ సిటీని ఏర్పరచుకుంటాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీ సిటీ సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ ఆర్ శివశంకర్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీ సిటీ మౌలిక సదుపాయాలు, వ్యాపారానుకూల వాతావరణం, వేగవంతమైన అభివృద్ధి గురించి కాన్సుల్ జనరల్కు వివరించారు. అలాగే వివిధ రంగాలలో పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక ప్రయోజనాలు, శ్రీ సిటీలో పరిశ్రమల ఏర్పాటు వలన కలిగే ఇతర ప్రయోజనాలను ఆయన హైలైట్ చేశారు. శ్రీ సిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వలేరీ కోక్దేవ్ ఒక ప్రధాన వ్యాపార గమ్యస్థానంగా దాని సామర్థ్యాన్ని ప్రశంసించారు. శ్రీ సిటీకి ఉన్న బహుళ ప్రయోజనాల దృష్ట్యా విభిన్న తయారీ రంగాలకు చెందిన మరిన్ని రష్యన్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి అవకాశాలను అన్వేషించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా కాన్సుల్ జనరల్ శ్రీ సిటీ పరిసరాలతో పాటు కుయిబిషేవ్ అజోట్ పరిశ్రమను సందర్శించారు మరియు సిద్ధార్థ లాజిస్టిక్స్ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ నిశ్చల్ ప్రాద్యాతో చర్చలు జరిపారు. Oh